అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 2వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు చక్కని స్వభావం కలిగిన వ్యక్తులు, అలాగే చాలా సొంత నిర్ణయాలను కూడా లోతుగా ఆలోచించగల గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మీతో ఏర్పడినటువంటి ఒక వ్యక్తి ఒక బలమైన బంధం అయితే దూరం కాబోతుంది. మీతో మాట్లాడే విధానంలో కాస్త మార్పులు కనిపించటం, ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అయితే ఆ వ్యక్తి మీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పకుండా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు, సంబంధాలు కూడా ముఖ్యమైన పాత్రనైతే కలగజేసుకుంటూ ఉంటాయి. ఇక ఈ రోజున ఆత్మ పరిశీలనకు, సంబంధాలకు మెరుగుపరచుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. మీ మాటల్లో చాలా ఓర్పు, సహనం కలిగి ఉండాలి. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద గొడవలుగా మారేటువంటి కొన్ని సందర్భాలు అయితే కనబడుతున్నాయి. మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ముందుగానే మీతో మాట్లాడి కొన్నిసార్లు చిన్న క్షమాపణ కూడా కొన్ని పెద్ద సంబంధాలను కూడా కాపాడుతున్న విషయాన్ని అసలు గ్రహించుకొని తీరాలి. ఉద్యోగంలో, సహోద్యోగుల్లో, వ్యాపార భాగస్వామిలో సైతం అపార్థాలు ఏర్పడకుండా ప్రతి ఒక్క నిర్ణయాన్ని అయితే ఎవరిని వివరించలేము. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఎటువంటి హామీ ఇవ్వడం లేదా తొందరపాటు నిర్ణయాలను ఆలోచించుకొని ముందుగా తీసుకోవడం కూడా చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎంతో విశేషమైన రోజునైతే చెప్పుకోవచ్చు. కనీసం రేపటి రోజున గణపతి స్వామిని పూజించడం, గరికమాలని సమర్పించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను స్వామివారి ముందు బలంగా మీరు కోరుకోవడం, స్వామివారిని పుష్పాలతో పూజ చేయడం, నైవేద్యంగా ఉండ్రాలను సమర్పించడం చాలా మంచిది. ఉదయం సాయంత్రం గణపతి మంత్రాన్ని మీరు తప్పకుండా అయితే ఉచ్చరిస్తూ ఉండాలి. గణపతి మంత్రాన్ని పఠించుకుంటూ ఉండడం ద్వారా మీకు ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. తీరనటువంటి కోరికలు సైతం తప్పకుండా తీరుతాయి. అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి ఆలోచనతో మీకు రోజునైతే ప్రారంభం కాబోతుంది. గతంలో ముఖ్యమైన ఒక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ఏ విధంగా అయితే దూరం కాబోతున్నాడు, ఒక వార్త వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీకు ఉన్నటువంటి ఒక చక్కని సంబంధం, ఎటువంటి బంధం అంటే కనుక కోపతాపాలకు గురి కాకుండా అర్థం చేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంధాలను నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమని అయితే గ్రహించుకోవాలి. ఈ రోజున మీకు పరీక్షా కాలం అని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎవరు నిజంగా మీతో ఉండబోతున్నారు, ఎవరు మీ నుండి దూరం కాబోతున్నారు అనేది తప్పకుండా మీకు ఒక గొప్ప అవకాశం లాంటిదని అయితే తెలుసుకోవాలి. కష్ట సమయంలో మీకు అండగా ఎవరైతే నిలుస్తున్నారో వారిని తప్పకుండా మీరు మర్చిపోకుండా గౌరవించి తీరాలి. చాలా కాలంగా ప్రశ్నలకు సమాధానం అయితే మీకు దొరుకుతుంది. ఎవరినైతే మీ నుండి దూరం చేసుకుంటున్నారో అటువంటి వ్యక్తుల నుండి అసలు పట్టించుకోవద్దు. మీరు ఎవరినైతే దగ్గర కావాలనుకుంటున్నారో, ఎవరైతే మీ మంచి మేలు కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఉంటారో వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కూడా కాపాడాలని చెప్పి మీరు తప్పకుండా హాని తగలపెట్టకుండా మిమ్మల్ని నాశనం చేసే విధంగా ప్రవర్తించడం, కీడు కోరుకునే విధంగా వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి అందరి కూడా ఎంత దగ్గరగా మీ మనసు కనిపించినప్పటికీ కూడాను భగవంతుడు వారిని మీ నుండి దూరం చేస్తూ ఉంటారు. అటువంటి బంధాలు దూరం అవుతున్నాయి. మీరు పట్టించుకోకుండా, మనసును గాయపరచుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీరు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. సరైనటువంటి నిద్ర సమయంలో ఆహారం, అలాగే అవసరాన్ని బట్టి మీరు ఆందోళనకు గురి కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను అన్ని పరిస్థితులను గమనిస్తూ ఓర్పుగా ఉండడం చాలా మంచిది. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని ముందు రోజుల్లో పశ్చాత్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక కోపతాపాలకు అసలు ప్రమేయం ఇవ్వవద్దు. అసలు మీరు మీ యొక్క లక్ష్యంపై దృష్టి పెట్టి నిలబడడం, ఇతరుల యొక్క పరిస్థితులు మీరు పెద్దగా ఆలోచించకుండా మీ గురించి, మీరు కుటుంబం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం.
మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కోల్పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అనుభవం కూడా మీ యొక్క జీవితానికి ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. జీవితంలో ప్రతి వ్యక్తి మనతో శాశ్వతంగా ఉండరని అయితే మీరు గ్రహించుకొని తీరాలి. కొంతమంది మనకి గుణపాఠాలు నేర్పించడానికి జీవితంలో వస్తుంటారు. మరికొందరు మన విజయాలను చూసి ఆనందంతో గెంతులేయడానికి ఉంటారు. మరికొందరు ఆటోమేటిక్గా అసూయపడుతూ దూరం అయిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అనవసరమైన వ్యక్తుల నుండి మీ జీవితంలో తొలగిపోబోతున్నారు. ఆప్యాయత ఎంత ఉందో మాట్లాడుకునేటువంటి వ్యక్తులు ఇన్నాళ్ళు కూడా మీకు అనిపించవచ్చు. ఈ రోజున వారి నుండి మీరు దూరం కాబోతున్నారు. మీ మనసుకు చాలా మంచిదని అయితే చెప్పుకోవాలి. అకస్మాత్తుగా సాయంత్రానికి మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ మనసు చాలా ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే మీ యొక్క సందేహాలకు సమాచారం మంచి ఫోన్ కాల్ ద్వారా ఇవ్వబోతుంది. గతంలో మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు, ఏవైతే అనురాగ ఆప్యాయతలు ఉన్నాయో ఈ వ్యక్తుల్లో మీరు తప్పకుండా చూస్తారు. ఈ సమయంలో తొందరపాటుగా మీరు ఎటువంటి మాటలు దొరలకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ వ్యక్తులపై కోపోద్రేకులు కాకుండా చాలా శాంతంగా వహించవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మూడో వ్యక్తి మీరు తప్పకుండా మాటలను అయితే పరిపూర్ణంగా విశ్వసించండి. వారి యొక్క మాటలు అసలు నమ్మవద్దు. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అస్సలు తగదు. తప్పుడు సమాచారం అందించే వ్యక్తులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరు మాటలైనా విన్న వెంటనే నమ్మకుండా నిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య లేదా బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కోపంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకుండా ప్రశాంతత సమస్యను పరిష్కరించుకోవడానికి అయితే మీ వంతు సహకారంగా అయితే ప్రయత్నించండి. ఒక మంచి మాట ఎన్నో సంవత్సరాల నుండి ఒక బంధాన్ని అయితే కాపాడుతుంది. ఈ ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఉద్యోగం చేసేవారికి ఈ రోజున కాస్త పనిభారం తగ్గుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కష్టానికి మీకు త్వరగా గుర్తింపు రాకపోయినప్పటికీ కూడాను నిరాశ చెందవలసిన అవసరం అయితే లేదు. కాస్త ఆలస్యంగా జరిగినప్పటికీ కూడా అది మీ మంచికే. మీ ప్రతిభకు తగినటువంటి విధంగా మంచి ఫలితం అయితే మీకు తప్పకుండా అందబోతుంది. భగవంతుడు ప్రసాదిస్తాడు. పరిపూర్ణంగా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. సరికొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన అయితే స్నేహితుల సలహాలు కూడా వినడం మంచిది కాదు. తుది నిర్ణయాలు మాత్రం కుటుంబ సభ్యులతో చర్చించి, అనుభవజ్ఞులతో చర్చించి తీసుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు విపరీతమైన లాభాలు కూడా రాబోతున్నాయి. ఒక్కసారిగా రాపోయినప్పటికీ కూడాను ముందు భవిష్యత్తులో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన లాభం అయితే తప్పకుండా మీరు ఆర్జించి తీరుతారు. ఆర్థికంగా చిన్నపాటి మార్పులు కనిపించినప్పటికీ అనవసరమైన ఖర్చులు అయితే వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైన పొదుపు చేసుకోవడం చాలా మంచిది. కొనుగోళ్ళు అవసరం ఉంటేనే మీరు చేసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా మీకు చాలా బలాన్ని ఇచ్చేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా మీరు ఎంతో వేదనకు గురవుతున్నట్టు కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం లభించబోతుంది. తప్పకుండా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకొని దైవాన్ని ప్రార్థించుకోవడం ద్వారా మీకు ఎనలేనటువంటి ఆనందం మీ సొంతం అవుతుంది. మీ మనసులో అనేది చాలా ప్రశాంతత ఉండడం వల్ల మీకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఫలిస్తాయి. రేపటి రోజున మీకు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా సానుకూలమైన ఆలోచనలు కూడా మీ మెదడులో పెరుగుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీకోసం ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్ని కష్టాలైనా కూడా ఎదిరించి మిమ్మల్ని ఎక్కడికి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోరో అటువంటి విషయాలు మీరు తప్పకుండా అటువంటి వ్యక్తులను బలవంతంగా మీరు అస్సలైతే ఆపకండి. మీ విలువను గుర్తించేవాడిని మర్చిపోకుండా గౌరవించి తీరాలి. చాలా గొప్ప విషయాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారని అయితే మీరు తెలుసుకోవాలి. ఓర్పు, సహనం ఇవన్నీ మీ యొక్క గొప్ప ఆయుధాలు. మీరు వివేకంతో వ్యవహరిస్తే తప్పకుండా ఎటువంటి విషయంలో కూడా నష్టం జరగకుండా మీ జీవితంలో మంచి పూలబాట అయితే నేర్పబోతున్న భగవంతుడు తప్పకుండా మీకు ఒక మంచి అనుభూతిని అయితే నేర్పబోతున్నాడు. మీకు ఉపయోగపడేటువంటి తప్పకుండా తెలుసుకుని తీరాలి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవారాధన అసలు విస్మరించవద్దు. ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా అయితే ఇల్లంతా శుభ్రపరచుకొని పసుపు నీళ్ళు చల్లుకొని సూర్య నమస్కారాలు చేసుకొని తప్పకుండా దైవంని మీరు స్మరించుకుంటూ ఉండాలి. కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క గ్రహాల యొక్క గోచారం ప్రకారం దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.